ఎవరి వెనుక ఎవరున్నారు, ఎవరితో ఎవరు కుట్రలు చేయిస్తున్నారు, కవిత తిరుగుబాటుకు అసలు కారణం ఎవరు, ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకీ కవిత ఎపిసోడ్ వెనుక అసలు ఏం జరుగుతుంది, ఈ రాజకీయ భూకంపానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయంలో సంచలనాలకే సంచలనం. ఈ ఎపిసోడ్ అంతటికీ ఒకరు కారణమనే వాదన తెరపైకొచ్చింది. ఆ ఒక్కరు ఎవరంటే ఎవరు వర్షన్ వాళ్లు వినిపిస్తున్నారు. కవిత వెనుక రేవంత్ ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కుటుంబంతో పాటు పార్టీలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనేది బీఆర్ఎస్ ఆరోపణ. అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పేసి భావిస్తున్నాం. కవిత మాత్రం తన వెనక ఎవరూ లేరన్నారు. హరీష్ రావు, సంతోష్ వెనకే రేవంత్ ఉన్నారని అన్నారామె. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయ్యాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు వర్షన్స్ కి రేవంత్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎవరెవరి వెనుక ఉండాల్సిన అవసరం తనకు లేదన్నారు. కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా? కేసీఆర్ పై గల్లీలో కాదు ఢిల్లీ నుంచి కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలాంటి పన్నాగాలు కేసీఆర్ ను ఏమీ చేయలేవంటోంది. కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంతతోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వెనుకో ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదంటోంది హస్తం పార్టీ. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటల తగాదా? రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ఎవరు వెనుక ఎవరున్నారో మున్ముందు ఎవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి మరి.